ఒకప్పుడు చిరంజీవి లాంటి హీరో స్టార్ హీరోగా ఎదుగుతున్నప్పుడు చిరంజీవికి పోటీ ఇవ్వగల ఏకైక వ్యక్తి ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా అంటే అందరూ చెప్పే ఏకైక పేరు సుమన్. సుమన్ అయితేనే చిరంజీవికి గట్టి పోటీ ఇవ్వగలరు అని అందరూ భావించేవారు. ఇక చిరంజీవి హిట్ కొడుతున్నాడు అంటే సుమన్ అంతకు మించినటువంటి హిట్స్ కొట్టి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు. ఇక సోలో హీరోగా కూడా సుమన్ మంచి హిట్స్ అందుకున్నారు. ఆ టైంలోనే చిరంజీవికి పోటీ ఎవరైనా ఇవ్వగలరా అనుకున్న టైంలో సుమన్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యేది. కానీ రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు అన్నట్లుగా సుమన్ కొన్ని కేసుల్లో ఇరుక్కుని అనుకోకుండా జైలుకు వెళ్లి కొన్ని రోజులు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో పెద్దింటి అల్లుడు, బావమరిది, అలెగ్జాండర్ లాంటి సినిమాలు చేసి మంచి హిట్ సాధించారు. ఇక తెలుగు సినిమా ప్రముఖ కథ మాటల రచయిత డివి నరసరాజు ఆయన వాళ్ల మనవరాలు శిరీషను సుమన్ కిచ్చి పెళ్లి చేశారు. దీంతో ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దాయన సుమన్ కు వాళ్ల మనవరాలు ఇచ్చి పెళ్లి చేయడంతో ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరూ సుమన్ చెయ్యని నేరానికి శిక్ష అనుభవించారని